ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంకిత భావంతో కఠోర సాధన చేస్తే ఒలింపిక్స్ లక్ష్యం సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. జాక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాల వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను గమనించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడల్లో రాణించడం వల్ల సమకూరే ప్రయోజనాల గురించి వారికి సవివరంగా తెలియజేశారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనే స్థాయికి చేరుకునేలా నిరంతరం సాధన ద్వారా ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒకే పాఠశాల నుంచి 100 మందికి పైగా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, గ్రామాభివృద్ధి కమిటీ తన వంతు తోడ్పాటును అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుని విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేస్తే ఒలింపిక్స్ స్థాయికి చేరడం కష్టమేమీ కాదన్నారు. ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుని విద్యార్థులకు నాణ్యమైన తర్ఫీదును అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు వాలీబాల్ కోచ్ శ్రీనివాసన్ ఆదేశించారు. మదర్ గేమ్ వాలీబాల్ సార్, ఇక్కడికి దాదాపు 120 మెంబర్స్ ఆన్లైన్లో ఆడారు సార్. ఎక్కువ వాలీబాల్ మీద ఫోకస్ చేస్తారు సార్. మదర్ గేమ్ వాలీబాల్ అన్ని క్లాసులకు ఎట్లా పెడతారు? డైలీ 4 పీరియడ్స్ వస్తుంది సార్. లోకల్ ఫింగరింగ్ ప్రాక్టీస్ ఇక్కడ నుండి హైయెస్ట్ నేషనల్కి వెళ్ళి చాలా సార్ 100 పైన 100 నేషనల్ అంటే ఇక్కడ అండర్ 14 సార్, అండర్ 17, 18 ఉంటుంది ఏజ్ కేటగిరీ. సీనియర్స్ కూడా కొంత నేషనల్ నేషనల్ ఆడిందంటే వాళ్ళు స్టూడెంట్స్ గేమ్ ఇది ఒక 30 years బ్యాక్ నుంచి విలేజ్లో బాగా ఆడతారు సార్. నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న స్కూల్ ఇప్పుడు పోస్టింగ్ చేస్తున్నాను సార్. అందుకే మా మదర్ గేమ్ అని ఆ గేమ్ని ఇంకా ఫాలో అవుతాను. చెప్పండి టోటల్ క్లాస్ టోటల్ ఫిజికల్ ఎంతమంది వస్తున్నారు? టోటల్ ఈరోజు 1 hour 26 టోటల్ సార్. ప్రజెంట్ ఇందులో కనవలేదు సార్. ఎక్షన్ అంటే వాడుతుంటే సతాయిస్తున్నాడు డబ్బులు ఎంత అవుతుంది? మీరు ఒక 2 తెలుగు 1 ఇంగ్లీషు అంటే ఎంత వచ్చేటప్పుడు తీసుకురావాలి. ఏదైనా కంపల్సరీ ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక సింపుల్గా లాంగ్వేజ్ సింపుల్గా సార్. ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ కంపల్సరీ ఒక 2 ఇంగ్లీష్ పేపర్లు అంటే హిందూ అంటే చేస్తారేదో కానీ స్పోర్ట్స్ కోటాలు వచ్చాయి. అంటే ఎందుకు ఏమాడిందని ఆల్ ఇండియా వాలీబాల్ సార్. అది ఇంటర్నేషనల్ వాలీబాల్ మొత్తం అంటే నేషనల్ కంట్రీని రిప్రజెంట్ చేసింది ఒకసారి. రిజర్వేషన్ ఓన్లీ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ వస్తుందా, స్టేట్ రిప్రజెంట్ చేసిన వస్తుందా? స్టేట్ రిప్రజెంట్ చేసిన వస్తుంది సార్. 2% కేటగిరీ ఉంటుంది సార్. స్పోర్ట్స్ కోటా ఒక మా స్టూడెంట్స్ సార్ 11 మెంబర్స్ పీటీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యాయి సార్. ప్రైవేట్ స్కూల్లో 2 గురుకులాల్లో వేస్తున్నారు. ఓకే, మీరు ఇంకా ఇక్కడ మీరు వాలీబాలే అనుకుంటారు కాబట్టి వాలీబాల్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం కావాలి? ఏమి నాకు తెలియదు. మీ ఆలోచన ఏంటిది? ఇంకా బెటర్గా కావాలి వాలీబాల్ అంటే ఏం చేయాలి సార్? ఇక్కడైతే మాకు విలేజ్ కమిటీ నుంచి కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పటికైతే ఇంకా సార్ అంటే మెటీరియల్ కాస్ట్ ఉంటుంది సార్. పిల్లలకి డ్రెస్సెస్ అయినా షూలు ఉండాలి. షూస్ కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇప్పటికే ప్రస్తుతానికి పిల్లలే తెచ్చుకుంటున్నారు సార్. మా విడీస్ నుంచి ప్రతి నేషనల్ ప్లేయర్ 15 అనేది మన స్టేట్లో 800 రూపీస్ ఇస్తారు సార్. 12 మంది 12 మెంబర్స్ తెలంగాణ టీం. అందులో నుంచి మా విలేజ్ పడకలు
కొట్టకల్లి ఒకటి మగ్గిడం తిరిగి సార్. వీళ్ళే ఈ 3 స్కూల్లే జిల్లాలో బాగా ఆడతాయి సార్. అంటే సార్ మీకు గోల్డ్ వచ్చిందా? మీకు వచ్చింది సార్ ఉన్నాయి పార్టిసిపేషన్ సార్ నేషనల్ పార్టిసిపేషన్ వచ్చింది. సో స్కూల్ కేటగిరీ లోపల అండర్ 17 ఆడి, అండర్ 17 ఆడిన వాళ్ళు